మరికొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మరి పోటీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి? చాలా టఫ్ ఉంటుంది. అది కూడా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నుంచుంటేనే నిలబెడితేనే సునీత గారికి నవీన్ యాదవ్కి టఫ్ ఉంటుంది. సిటీలో ఎక్కడెక్కడ నాయకులు వచ్చేసి ఈరోజు ఇక్కడ ఫ్లెక్సీలు కడుతున్నారు, మీరు చూస్తున్నారు. మన జూబ్లీహిల్స్ ఏరియా అంతా ఫ్లెక్సీలు గోల అయిపోతుంది. కాబట్టి వాళ్ళెవరూ కూడా గెలవరు, ఏదో ఆశ తప్ప పదవి కోసం, అంతేగాని వ్యక్తిగతంగా లోకల్ నవీన్ యాదవ్. అంటే కాంగ్రెస్ నుండి ఒక ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డానికి రెడీగా ఉన్నారు, బట్ అందులో నవీన్ యాదవ్ గారు నిల్చుంటే బాగుంటుందంటారా? 100% నవీన్ యాదవ్ అయితేనే టఫ్ ఉంటుంది సునీత గారికి, నవీన్ యాదవ్కి. వేరే వాళ్ళు అయితే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఇది 100%. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో గత 3 సంవత్సరాల నుండి మాగంటి గోపీనాథ్ గారు గెలుచుకుంటూ వస్తున్నారు. మరి ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆ ప్లేస్లో వాళ్ళ వైఫ్ని నిల్చోబెడుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అదే ఇప్పుడు ఆయన బాగానే చేసుకొస్తున్నాడు, మంచి నేమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆవిడకి సానుభూతి ఉంటుంది అట్లా. అదే నవీన్ యాదవ్ కూడా ఈ 3 టర్మ్ నుంచి అతను పోటీ చేస్తున్నాడు. ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసి ఇదే మాగంటి గోపీనాథ్ మీద 9,000తో ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కార్పొరేట్గా కూడా ఓడిపోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ సీటు నవీన్ యాదవ్కి ఇస్తారనుకున్నారు. అట్లాంటిది ఇక ఆయన్ని కొంచెం రాజీ చేపించి అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది. కనుక కాంగ్రెస్ ఏంటంటే నాకు తెలిసి నవీన్ యాదవ్కి సీట్ ఇస్తుంది అనుకుంటున్నాము. ఇస్తారు పక్క, అతనికి ఇస్తేనే గెలుస్తాకు ఛాన్సులు ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన 3 టైమ్స్ నిల్చొని ఓడిపోవడం జరిగింది. మరి ఏమైనా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, అంటే అతనికి సానుభూతి ఉంది కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే లోకల్గా నేను లోకల్ ఇక్కడనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే అతను కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఎలా కార్యక్రమాలు చేశాడో అలాగే నవీన్ యాదవ్ కూడా లోకల్గా ఏంటంటే స్కూల్లో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు, బుక్స్, పెద్దవాళ్ళకి ఆరోగ్యం, హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్న అట్లాంటి రోడ్లు, ఇంకోటి టెంపుల్స్ అవి ఉంటాయి కదా, హిందూ పండుగలు కానీ ముస్లింలు క్రైస్తవుల పండుగలకు కూడా ఖర్చు పెట్టుకోవడం కోసం కొంత ఫండ్ డొనేషన్ ఇవ్వటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు తను చేస్తున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడు. మరి ఇన్ కేస్ కాంగ్రెస్ గెలిచినా కూడా భారీ మెజారిటీతో ఏది గెలిచినా కూడా భారీ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? లేదు, భారీ మెజారిటీ మాత్రం ఉండదు. ఏది గెలిచినా టఫ్ ఫైటే ఉంటుంది. అది ఇద్దరి మధ్యలో టఫ్ ఫైటే ఉంటుంది, ఇది షూర్. ఎందుకంటే నవీన్ యాదవ్ ఉంటేనే అది టఫ్ ఫైట్, గెలుస్తాడు. నాకేముంది, ఇద్దరు నాకు తెలిసి వర్కులు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళిద్దరూ లోకల్. అది ఆ నవీన్ యాదవ్ లేకపోతే మాత్రం సునీత విజయ్ గెలిచేస్తుంది. నవీన్ యాదవ్ ఉంటేనే కాంగ్రెస్ సీటు గెలుస్తారు. అది ఇంకోటి ఏంటంటే ఇక వీళ్ళందరూ లోకల్ లీడర్లు కూడా అతనికి సపోర్ట్ చేయాలి. చేస్తే డెఫినెట్లీ గెలుస్తాడు.